వైసీపీ అధినేత జగన్ రాహుల్ గాంధీతో భేటీ అవుతారా అన్న చర్చ వస్తోంది. అసలు ఇది జరుగుతుందా, దానికి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని కూడా చర్చ సాగుతోంది. అయితే ఏపీలో చూస్తే రాజకీయంగా వైసీపీ ఒంటరి అయింది. ఆ పార్టీకి మద్దతుగా నిలిచే పార్టీలు లేవు. అలాంటి పరిస్థితిని వైసీపీయే కొని తెచ్చుకుంది. ఎన్డీఏతో ఉండాలనుకున్నా అక్కడ ప్రత్యర్థి టీడీపీ ఉంది, అలాగే జనసేన కూడా ఉంది. ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొని పోటీ చేశాయి. ఏపీలో కేంద్రంలో కూడా ఈ పొత్తు పార్టీలతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి వైపు జగన్ చూసినా ప్రయోజనం ఉంటుందా అన్న చర్చ అయితే కొనసాగుతోంది. జగన్ వినుకొండలో రషీద్ అనే తమ పార్టీ కార్యకర్తను హత్య చేశారు అంటూ టీడీపీ మీద మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా జగన్ తమకు ఈ సమయంలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. తను ఢిల్లీలో వెళ్లి ఏపీలో జరుగుతున్న విషయాలు వివరిస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని కూడా చెప్పారు. అలాగే ఢిల్లీలో ధర్నా చేస్తామని, దానికి అన్ని పార్టీలను పిలుస్తామని కూడా చెప్పారు. అయితే జగన్కి ఢిల్లీలో మద్దతు ఇచ్చే పార్టీలు ఏవి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దాంతోపాటు ప్రధాని మోడీ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇస్తారా అన్న చర్చ కూడా వస్తోంది. తెలుగుదేశం పార్టీతో ఉంటున్న బీజేపీ జగన్కి ఎలా అపాయింట్మెంట్ ఇస్తుంది అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చేది ఉండదని అంటున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే ఉండేవి రెండే పార్టీలు. ఈ ఎన్డీఏ ఏపీలో అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. రాజకీయాలు చేయాలి అంటే వైసీపీ ఎన్డీఏకు ఎదురు నిలవాలి. అలా జాతీయ స్థాయిలో చూసుకున్న ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ ఏం చేస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే చాలా మంది వైసీపీ నేతల మాట చూస్తే ఇండియా కూటమి వైపు వెళ్తేనే మేలు అన్నట్టుగా ఉంది అనే టాక్ అయితే వినిపిస్తోంది. అప్పుడు ప్రతి విషయంలో వాళ్ళ మద్దతు దొరుకుతుంది అని అంటున్నారు. అయితే జగన్కి కేసుల వ్యవహారం కూడా ఉంది. ఒక్కసారి కనుక ఇండియా కూటమి వైపు జగన్ వెళ్తే బీజేపీ, టీడీపీ రెండూ పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తాయి. అంతేకాదు, జగన్ కేసులను వేగవంతం చేయటమే కాదు, బెయిల్ రద్దుకు సైతం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బెయిల్ కనుక రద్దు అయితే జగన్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి జగన్ జైలుకు వెళ్తే అసలుకే ఎసరు వస్తుంది. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ఆ పార్టీ జెండాను పట్టుకుని జనంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. జగన్ ఒంటరిగా ఉన్నారు. ఆయన తరువాత వైసీపీని నడిపించే పరిస్థితి ఆ స్థాయిలో ఎవ్వరికీ లేదు. దాంతో వైసీపీని భూస్థాపితం చేస్తామని టీడీపీ అంటున్న మాటలే నిజమవుతాయని విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పుడైనా జగన్కి ఎన్డీఏ సహకారం ఏ మేరకు ఉంటుందో ఎవరికి తెలుసు అనే వాదన కూడా ఉంది. సమయం వచ్చినప్పుడు జగన్ ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసులన్నీ తిరగతోడవచ్చు. దాంతో ఇండియా కూటమి వైపే జగన్ వెళ్లడం దీర్ఘకాలిక రాజకీయాల్లో బెటర్ అనే అభిప్రాయం కూడా ఉంది. అప్పుడు ఎటు నుంచి ఏం వచ్చినా ఇండియా కూటమి ఫుల్ సపోర్ట్ వైసీపీకి ఉంటుంది. ఇక జగన్ ప్రధానిని కలుస్తామని అంటున్నారు. ప్రధాని కనుక అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ వెంటనే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీని కలవాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద లోక్సభలో గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. దేశంలో జరిగే అనేక పరిణామాలను కూడా ఆయన లోక్సభ దృష్టికి తెస్తూ ఎండగడుతున్నారు. రాహుల్ గాంధీని కలిస్తే కనుక లోక్సభలో ఏపీ అంశం పెద్ద ఇష్యూ అవుతుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పేందుకు వీలవుతుంది అని అంటున్నారు. మరి జగన్ రాహుల్ని కలుస్తారా అన్నది చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు కాబట్టి జగన్ వ్యూహాలను మార్చినట్లు అయితేనే వైసీపీకి మేలు అని భావిస్తున్నారు. మరి జగన్ రాహుల్ భేటీ ఉంటుందా అంటే వేచి చూడాల్సిందే.